బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. క్రికెట్ స్టేడియంపై వైఎస్ఆర్ పేరును తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును కూటమి పార్టీ నాయకులు తొలగించలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండి రవికుమార్ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడారు. విశాఖపట్నంలో గల క్రికెట్ స్టేడియంకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ పేరును రాత్రికి రాత్రే తొలగించడం దురదృష్టకరమన్నారు. రాజశేఖర రెడ్డి అంటే ఒక బ్రాండ్ అని, ఒక ఇమేజ్ అని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంబాసిడర్ అని ఈ సందర్భంగా గండి రవికుమార్ గుర్తు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ ACA VDCA క్రికెట్ స్టేడియం అని అందరికీ తెలుసు. నిన్న తెల్లారిన హఠాత్తుగా డాక్టర్ వైఎస్ఆర్ పేరును తొలగించి ACA VDCA స్టేడియం అని చెప్పి పెట్టారు. దాని మీద మా పార్టీ కానీ మా జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు పిలుపునిచ్చిన మేరకు ఈవేళ మార్నింగ్ అక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. దీని మీద మీరు వైఎస్ఆర్ పేరును తొలగించాల్సి వచ్చింది. మీకు తెలియాల్సింది ఏంటంటే అది అటానమస్ బాడీ, అది గవర్నమెంట్కి సంబంధం లేనిది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్నది సెపరేట్ బాడీ. ఆనాడు 2007 అది ఓపెన్ అయ్యింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2009 ఆయన మరణానంతరం అప్పటి చైర్మన్గా ఉండే గోగరాజు గంగరాజు గారు ఆయన మీద అభిమానంతో ఆంధ్ర క్రికెట్ అకాడమీ ఆ పేరు పెట్టడం జరిగింది. దీన్ని ఈవేళ హఠాత్తుగా మీరు తొలగించారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే పేరు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో నాటుకుపోయిన వైఎస్ఆర్ ముద్రను మాత్రం మీరు తొలగించలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు 2004 నుంచి చూసుకోండి. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, ఉచిత విద్య అంటే వైఎస్ఆర్, రైతు బాంధవుడు అంటే వైఎస్ఆర్, పెన్షన్ అందరికీ అర్హులైన అందరికీ పెన్షన్ అంటే వైఎస్ఆర్, జల ప్రాజెక్టులు అంటే వైఎస్ఆర్. ఏది తీసుకున్నామండి. 2004 ముందు వరకు ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళమంటే గగనం. అలాంటిది ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన తర్వాత ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి శుభ్రంగా ఇంటికి వెళ్ళి ఇవాళ హ్యాపీగా ఉంటున్నాడంటే ఆనాడు దానికి పునాది పడింది రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల. అలాగే ఒక పేదింటి పిల్లవాడు ఒక ఇంజనీరింగ్ డాక్టర్ చదవాలంటే ఆవేళ ఫీజు రీంబర్స్మెంట్ పెట్టబట్టి ఈవేళ అనేక మంది ఇంజనీర్లు, అనేక మంది డాక్టర్లు. దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, జల ప్రాజెక్టులు తీసుకొచ్చి అపరపతి భగీరథుడు అనే కీర్తిని గడించిన నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు ఏదో బోర్డుల మీద పేర్లు తొలగించేద్దామంటే